శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఇతర గ్రహాల సంబంధం లేకుండా కుజుడు వివిధ రాశుల్లో సంచరించినప్పుడు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలిస్తూ, ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వారికి కుజుడి యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఎక్కువ శాతం ఈ రాశిలో జన్మించిన వారు యూనిఫారం వేసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు, దేశ రక్షణ, డ్రైవర్లు, మెకానిక్లు, వైద్యులు, రహస్యంగా వర్క్ చేస్తున్నటువంటి గూఢచారులు, వీళ్ళందరూ కూడా ఈ వృశ్చిక రాశి యొక్క ఏదో విధంగా సంబంధం ఉన్నవాళ్ళే. ఈ విధంగా మరి వాళ్ళు దేశ రక్షణకు సంబంధించినటువంటి వృత్తిలో ఉంటారు. అత్యంత చలిలో కూడా, అంటే బార్డర్స్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ వృశ్చిక రాశి యొక్క బలం లేనిదే వాళ్ళు అంత కష్టపడి బార్డర్స్లో చలికాలం పనిచేయడం అన్నది కష్టసాధ్యం అవుతుంటుంది. అటువంటి ఓర్పు రావాలన్నా, ఒక ధైర్యం రావాలన్నా ఖచ్చితంగా జాతకంలో కుజుడు బలం ఉంటేనే అటువంటి ధైర్యం జాతకులకి రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ రాశి వారికి కుజుడు ఎంత బలంగా ఉంటే వాళ్ళ జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో లేదా మెడికల్ డిపార్ట్మెంట్లో అనుకుందాం, ఒక హోంగార్డ్ దగ్గర నుంచి ఐజీ వరకు కూడా కుజుడు దశమస్థానం మీదో లగ్నం మీదో తన ప్రభావాన్ని చూపినప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్తూ ఉంటారు. అయితే వాడు ఏ స్థాయిలో ఉంటాడో, ఇన్స్పెక్టరా, సర్కిల్ ఇన్స్పెక్టరా, ఐజీయా, డిఎస్పీయా, ఏఎస్పీ అన్నది జాతకంలో ఉన్నటువంటి ధనయోగాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మంచి ధనయోగం ఉంటే వాడు 100% మంచి అధికారిగా వెళ్తాడు. మరి కుజుడు ఎంత బలంగా ఉన్నా ధనయోగం లేనప్పుడు అదే చిన్న స్థాయి ఉద్యోగంలో కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో ఉంటాడు. అయితే మంచి నేమ్ సంపాదిస్తాడు, ధైర్యవంతుడని మెడల్స్ కొట్టుకుంటాడు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అవుతూ ఉంటాడు, కానీ వేతనంగా రాలేకపోతుంటుంది. సో ఏదైనా కుజుడు బలం తప్పనిసరిగా ఉంటే స్థిరాస్తి సంబంధించిన వ్యాపారంలో ఒక సాధారణ కార్మికుడిగా జీవితం ప్రారంభించే వాళ్ళు అనేక రకాల భవనాలు నిర్మించి కోటీశ్వరులుగా అతి తొందరగా మారిన వాళ్ళు కూడా ఈ కుజగ్రహ అనుగ్రహంతో ఉన్నవాళ్ళు అనేక మంది మీకు కనబడుతూ ఉంటారు. జీవితంలో తొందరగా ఇంప్రూవ్మెంటు, డెవలప్మెంట్ అయ్యారంటే అది కేవలం కుజుడిచ్చిన అనుగ్రహం మాత్రమే తప్ప ఇంకొక గ్రహానికి అంత శక్తి లేదు. సో ఈ విధంగా మరి కుజుడు బలం ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభం 2024 సంవత్సరంలో ధనస్థానంలో కుజుడు ఉండగా ప్రారంభమైంది. సో వాక్ స్థానం, కుటుంబ స్థానం కాబట్టి సో మిగతా రాశుల వారి యొక్క ఫలితం వేరు. ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాల్ని దాన్ని సరిదిద్దడం, దాన్ని బాగు చేయడం జరుగుతుంటుంది. కుటుంబ విషయాల్లో అనుకూలత, కుటుంబ సమస్యల నుంచి పరిష్కారం, కుటుంబ విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం, అధిక సంపాదన కోసం ప్రయత్నం చేయడం, సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సర ప్రారంభంలో ఈ రాశి వారికి ఉంటుంది. కంపల్సరిగా మీ కుటుంబంలో ఒకరికి ధనాదాయం పెరగడం, కంపల్సరిగా మీ కుటుంబంలో ఒకరికి ధనాదాయం పెరగడం, కుటుంబ విషయాల్లో మీ పెద్దరికం నిలబెట్టుకోవడం, మీ మాటకి గౌరవం పెరగడం జరుగుతూ ఉంటుంది. సో ఎనీ డౌట్ ప్రారంభంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఇక ఫిబ్రవరి 5వ స్థానంలో కుజుడు 3వ స్థానంలోకి సంచరిస్తూ ఉంటాడు. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15 వరకు కూడా. ఈ మధ్యకాలంలో మీకు 3వ స్థానంలో ఉచ్చలో ఉన్నటువంటి లగ్నాధిపతి 100% పోటీల్లో విజయం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తెలుసున్న సర్కిల్లో వివాహం రావడం, అలాగే మరి మీకు ప్రయాణాల్లో ఏదో ఒక లాభం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ మిగతా గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రయాణాల్లో కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే అష్టమం తృతీయ స్థానం కాబట్టి మరి తృతీయ స్థానంలో పాపగ్రహాలు సంచరించే సమయంలో జాతకుడు ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా కొంత ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు ఏదైనా సెటిల్మెంట్లకో ఇంకొకటికో వెళ్ళినప్పుడు సింగిల్గా వెళ్ళడం కూడా అంత అనుకూలం కాదు. సో ఏదైనా వాహనాలు వేగంగా నడిపేవాళ్ళు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే
అంత విజయం వస్తూ ఉంటుంది, అంత ప్రమాదము పొంచి ఉంటుంది. అందుకని జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23వ తారీఖు మధ్యలో చతుర్థ స్థానం ఉన్నటువంటి కుజుడు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించబడతాయి. రుణం ద్వారా అప్పు చేసి మీరు గృహ నిర్మాణం చేసుకోవడం కానీ, ఏదైనా స్థలాన్ని ఆస్తిని సేకరించడం కానీ జరిగే అవకాశం ఉంది. సో లేదా పాత గృహాన్ని అమ్మి కొత్త గృహాన్ని కూడా కొనే అవకాశం ఉంటుంది. సో ఏదైనా స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారు. మనకి మార్చి 15 టు ఏప్రిల్ 23వ తారీఖు మధ్యలో. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1వ తారీఖు మధ్యలో పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం వృత్తిలో మార్పులు వస్తాయి. మీ యొక్క కష్టానికి తగిన ఫలితం, మీ యొక్క నాలెడ్జ్కి తగిన గుర్తింపు, పిల్లల విషయంలో శుభవార్తలు వినడం, ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. మీ కింద పనిచేస్తున్న వాళ్ళు లేదా మీ శిష్యులు, మీ అసిస్టెంట్స్, మీ సంతానం మీకు అనుకూలంగా ఉండి మీ యొక్క పనులకి వాళ్ళు పూర్తి సహకారం అందించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పంచమం అన్నది అదృష్టం కాబట్టి ఏదన్నా మరి మీకు కలిసి వచ్చే సమయం. జూన్ 1 నుంచి జూలై 12వ తారీఖు మధ్యలో 6వ స్థానంలో కుజగ్రహ సంచారం స్వక్షేత్రగతుడే సంచరిస్తుంటాడు. మరి ఈ రాశి వారికి కోర్టు సమస్యల నుంచి విముక్తి, రోగాలు శత్రువుల నుంచి విముక్తి. మీకు ఎంత పెద్ద శత్రువైనా, ఎంత ఎనిమి అయినా ఈ సమయంలో మీతో మిత్రత్వం చేయడం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ఏవైనా కోర్టు లావాదేవీలు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉంటాయి. ఈ సమయంలో ఖచ్చితంగా అవి సాల్వ్ అవ్వడం జరుగుతాయి జూన్ 1 నుంచి జూలై 12వ తారీఖు లోపల. సో ఇది మీకు మరి చాలా సక్సెస్ఫుల్ సమయం. వృత్తిలో కూడా ప్రమోషన్ వస్తుంది, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు, ఏదో కారణం వల్ల సస్పెండ్ అయిన వాళ్ళు ఈ సమయంలో మరీ తిరిగి మళ్ళా మీ యొక్క వృత్తిలో తిరిగి జాయిన్ అవ్వడం జరిగే అవకాశాలు ఉన్నాయి. జూలై 12 తర్వాత కుజుడు సప్తమ స్థాన సంచారం. సో మరి ఏదైనా ఈ రాశి వారికి ఈ కుజుడు ఏ భావంలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి, ముఖ్యంగా 6వ భావంలో, 3వ భావంలో ఇందాక చెప్పినట్టు మరి జూన్ 1 నుంచి జూలై 12 మధ్యలో ఎటువంటి సమస్యన్న పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ సమయంలో మీరు ఏమైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు, కొత్తగా రుణ ప్రయత్నాలు చేయొచ్చు. సో ఏదన్నా అది ఒక మంచి సమయం. మళ్ళీ తర్వాత మళ్ళీ మీకు అక్టోబర్ 20 తర్వాత కొన్ని అనుకూలమైన ఫలితాలు, ఉద్యోగంలో అభివృద్ధి, సంతాన విషయంలో గొప్ప ఫలితాలు ఇవ్వడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కుజగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరీగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఒకటి ఇంపార్టెంట్గా చేసుకోవాలి. అంటే మంగళవారం రోజు నియమంగా ఉండడం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకం చేయడం కానీ, ఇది వీలు కాని వారు హనుమాన్ ఆలయంలో హనుమానికి సింధూరంతో అభిషేకం కానీ, సింధూరంతో పూజ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క దోషాలు కానీ ఏమైనా ఉంటే తొలగిపోతాయి. సో ఏదన్నా ఈ రాశివారు కంపల్సరీగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ వీలుంటే మీరు మంచిగా ఇంకా మంచి ఫలితాలు కావాలనుకుంటే ఎర్ర చందనం, అంటే ఇప్పుడు సాధారణంగా దొరకదు కానీ స్ఫటిక కాకుండా ఎర్ర చందనం మాల ధరించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. కనీసం ఒక ఎర్ర చందనంతో తయారు చేసినటువంటి ఒక చిన్న పూసైనా, చిన్న రౌండ్గా ఉన్నటువంటి ఒక బాల్ లాంటి లాకెట్ లాగన్నా ఎర్ర చందనాన్ని మీరు తిలకంగా ధరించిన, ఎర్ర చందనాన్ని మీరు మాలగా ధరించిన 100% ఎటువంటి అనారోగ్య సమస్య అయినా, కోర్టు సమస్య అయినా, వివాహానికి సంబంధించిన సమస్య అయినా తొలగిపోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో
జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి 2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ, ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు, మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది. ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.